రీసెంట్‌గా మనందరం మన ఓటు హక్కుని వినియోగించుకున్నాం. మీరందరూ కూడా ఓటు వేసే ఉంటారు. సో, ఈ ఎలక్షన్ టైంలో వాట్సాప్‌లో విపరీతంగా ఒక ఇమేజ్ బాగా సర్క్యులేట్ అయింది. నాకు గూడా వచ్చింది ఆ ఇమేజ్. ఆ ఇమేజ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనందరికీ ఏదైతే మనం ఓటు హక్కుని వినియోగించుకున్నామో, ఆ హక్కుని కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని జెప్పేసి ఒక ఇమేజ్ తయారు జేసి వాట్సాప్‌లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా ఆ ఇమేజ్ చూడండి. ఎవరు చేశారని ఈ పిక్ బాగా ఎడిట్ చేశారు. అంబేద్కర్ గారికంటే అందరు రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కాబట్టి మనం అందరం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ అంబేద్కర్ గారి గ్రేట్‌నెస్ చూపించడం కోసం మిగతా ముగ్గురు అంటే గాంధీ గారు గాని, నెహ్రూ గారు, పటేల్ గారిని తక్కువ చేసి చూపించుతున్నారు ఇక్కడ. ఇది కరెక్ట్ కాదు. ఈ ముగ్గురు లేకపోతే అసలు ఇండియన్ ఫైటే లేదు. ఇలా మనం ఈ స్టేజ్‌లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎంత అంబేద్కర్ గారి గురించి పొగడాలనుకున్నా గాంధీ గారి కన్నా అంబేద్కర్ గారు గొప్ప కాదు కదా! గాంధీ గారి తర్వాతే ఎవరైనా. అందుకే మనం గాంధీ గారికి అంత గౌరవించుకుంటున్నాం. అతను గాంధీ గారి వల్లనే మనం ఇయాల స్వతంత్రం వచ్చిందంటే గాంధీ గారి కాంట్రిబ్యూషనే ఎక్కువ. గాంధీ గారి కంటే అంబేద్కర్ గారు ఎక్కువ కాదు కదా! మరి అంబేద్కర్ గారిని ఎక్కువ చేసి గాంధీ గారిని తక్కువ చేస్తున్నారు. ఇంకో విధంగా చెప్తే గాంధీ గారి తర్వాత నెహ్రూ గారిది కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. నెహ్రూ గారి తర్వాత పటేల్ గారిది ఎక్కువ ఉంది. మెయిన్ కోర్ పీపుల్ని తక్కువ చేసి అంబేద్కర్ గారిది కూడా ఉంది కాంట్రిబ్యూషన్. లేదంటే అంబేద్కర్ గారిని హైలైట్ చేయించడం కరెక్ట్ కాదు. మీరు వేరే ఎవరితోనో కంపేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ కోర్ పీపుల్ని తక్కువ చేసి ఈ ఇమేజ్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు? గాంధీ గారు ట్యాక్స్ పేయర్స్కి మాత్రమే ఓటు ఇవ్వాలని చెప్పారంట. నెహ్రూ గారు రాజ కుటుంబాలకి మరియు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలని చెప్పారంట. పటేల్ గారు ఎవరైతే డిగ్రీ చదివి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని చెప్పారంట. మరియు అంబేద్కర్ గారు అందరికీ ఇవ్వాలని చెప్పేసి అన్నారంట. నిజంగా ఈ 4 స్టేట్మెంట్లో ఏది నిజం? ఎక్కడైనా రిఫరెన్స్ ఉందా? ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయంటే ఎక్కడైనా ఈ స్టేట్మెంట్ వీళ్ళు ఎక్కడ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందా? ఏది పడితే అది వీడియో తయారు చేసేసి జనాల్లో సర్క్యులేట్ చేస్తే పబ్లిక్ నమ్మేస్తారు. తెలియదు కదా వాళ్ళకి. ఇదే నిజం అనుకుంటారు. పోనీ ఇకపోతే అంబేద్కర్ గారి గురించి వీళ్ళు రాసిందన్న కరెక్టా? వీళ్ళు ఏమంటున్నారు? అంబేద్కర్ గారు మన ఓటు హక్కు ఇచ్చిందని చెప్తున్నారు. అదని నిజమా? అది కూడా నిజం కాదు. ఎస్, అంబేద్కర్ గారు ఇలా మనకు ఓటు హక్కు. మనకు ఓటు హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. మీరు అనొచ్చు, మరి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు కదా, మరి అలాంటప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చినట్టే కదా అని. రాజ్యాంగం, మన భారతదేశ రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడంలో వివిధ దేశాల నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకున్నారు. ఇతర దేశాలని రిఫరెన్స్గా తీసుకుని మన రాజ్యాంగాన్ని తయారు చేశారు. సో అలాంటప్పుడు ఈ సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం ఈ ఓటు హక్కు గురించి మాట్లాడుతున్నామో సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారు. ఈ ఓటు హక్కును కూడా ప్రపంచ దేశాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ సార్వత్రిక వయోజన ఓటు హక్కుని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది న్యూజిలాండ్ 1893లో. దాని నుంచి రిఫరెన్స్ తీసుకున్నారని నేను చెప్పను, కానీ ఆల్రెడీ ఈ సార్వత్రిక వయోజన ఓటు ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో ఇంప్లిమెంట్ అయింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు రాజ్యాంగాన్ని రూపొందించడంలో వివిధ దేశాల నుంచి కూడా చాలా ఇన్పుట్ సేకరించారు కదా, అలాగే దీన్ని కూడా ఎక్కడి నుంచో తీసుకుని ఉండొచ్చు. ప్లస్ తీసుకున్నా కానీ అది అంబేద్కర్ గారు సజెస్ట్ చేయలేదు. కొంచెం మనము హిస్టరీలోకి వెళ్తే భారతదేశానికి ఇండిపెండెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే భారతదేశం ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలని చెప్పేసి మన భారతదేశం యొక్క ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేశారు. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మన డివైడ్ అండ్ రూల్ పాలసీతోనే మనల్ని రెచ్చగొట్టుకుంటూ మన దేశంలో చాలా ఏళ్ళు అరాచకాలు సృష్టించారు. వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒక చిన్న చికాకు చేసిపోదానే ఉద్దేశంతోనే వాళ్ళు రకరకాలుగా టార్చర్ కూడా చేశారు. 1927 నవంబర్లో భారతదేశ రాజ్యాంగ సంస్కరణను ప్రతిపాదించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ని నియమించింది. కానీ ఈ సైమన్ కమిషన్లో ఒక భారతీయ సభ్యుడు కూడా లేకపోవడంతో అప్పటి మన జాతీయవాద ఉద్యమకారుల్ని నచ్చలేదు ఈ సైమన్ కమిషన్. వీళ్ళు కొంచెం ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే జాతీయ ఉద్యమ నాయకులు మన స్వతంత్ర ఉద్యమకారులు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ, అంటే గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు,
వీళ్ళు సైమన్ కమిషన్ని వ్యతిరేకించారు. ఈ సైమన్ కమిషన్ వ్యతిరేకించినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకోకుండా దాని స్థానంలో వాళ్ళు ఏం చెప్పారంటే, భారతీయులు స్వయంగా రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరని చెప్పి నిరూపించమని కోరారు. అంటే 1925లో అప్పటి భారత రాష్ట్ర కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ లార్డ్స్ సభలో ఆయన ఏమన్నారంటే, భారతదేశంలోని ప్రజల మధ్య సాధారణ అంగీకారం కలిగిన రాజ్యాంగాన్ని వాళ్ళు రూపొందించుకోగలరో లేదో అని చెప్పేసి భారతీయులకి ఆయన ఒక సవాల్ విసిరారు. ఆ ప్రమేయం లేకుండా మీరు రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా అని ఒక ఛాలెంజ్ ఆయన భారతీయుల ఈ ఉద్యమకారులకు విసిరారు. అప్పుడు ఈ మన జాతీయ ఏదైతే స్వతంత్ర ఉద్యమకారులు ఉన్నారో వీళ్ళందరూ ఆ సవాల్ని ఛాలెంజ్గా యాక్సెప్ట్ చేసి 1928లో నెహ్రూ నివేదికను రూపొందించారు. అదే నెహ్రూ రిపోర్ట్. 1927 డిసెంబర్లో మద్రాస్ సమావేశంలో సైమన్ కమిషన్ ఏర్పాటుకి ప్రతిస్పందనగా భారత జాతీయ కాంగ్రెస్ 2 ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. మొదటిది, కమిషన్తో సహకరించకూడదని, ఇది సైమన్ కమిషన్ తోటి. రెండవది, భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని. ఈ అఖిలపక్ష సమావేశంలో ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, సిక్ సెంట్రల్ లీగ్ మరియు ఇతరులు కూడా చాలామంది పాల్గొన్నారు. 1928 మేలో ఈ సమావేశం రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ యొక్క ముఖ్య సభ్యులు మోతీలాల్ నెహ్రూ, సర్ అలీ ఇమాం, తేజ్ బహదూర్ మరియు సుభాష్ చంద్రబోస్. అనిబిసెంట్ గారు ఉన్నారు ఈ కమిటీలో. వీళ్ళందరూ కలిసి ఒక నెహ్రూ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి జవహర్లాల్ నెహ్రూ గారు కమిటీ కార్యదర్శిగా ఉన్నారు, మోతీలాల్ నెహ్రూ గారు చైర్మన్గా ఉన్నారు. ఈ నెహ్రూ రిపోర్టే భారతదేశంలో అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పేసి తీర్మానించింది. ఏది ఇందాక న్యూజిలాండ్ కంట్రీ ఇంప్లిమెంట్ చేసిందని చెప్పుకున్నాం కదా, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. దానిని ఈ నెహ్రూ కమిటీ సిఫార్సు చేసింది. తర్వాత దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేర్చారు. అదే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి వయోజన ఓటు హక్కు. ఇక్కడ ఈ కమిటీలో ఎక్కడ కూడా అంబేద్కర్ గారి ప్రమేయం లేదు. అంబేద్కర్ ఎక్కడ ఈ పిక్చర్లో లేరు. సో నేను ఏమంటున్నానంటే, అంబేద్కర్ గారు చెయ్యని దాన్ని కూడా చేసిందని చెప్పేసి మిస్లీడ్ చేస్తున్నారు జనాలని. ఇక్కడ అంబేద్కర్ గారు చేయలేదని చెప్పి అంబేద్కర్ తక్కువని కాదు, కానీ ఈ ఓటు హక్కు రావడంలో అంబేద్కర్ గారి పాత్ర ఏమీ లేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే, అంబేద్కర్ గారు సపరేట్ ఎలక్టోరల్ని ప్రపోజ్ చేశారు. ఎవరికి? బ్యాక్వర్డ్ క్యాస్ట్కి. ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909లో కమ్యూనల్ అవార్డుని ముస్లిమ్స్కి, సిక్కులకి, యూరోపియన్స్కి ఒక సపరేట్ ఎలక్టోరల్ని 1909లో ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో దాని ప్రకారంగానే అంబేద్కర్ గారు కూడా దళిత్ కంటే బ్యాక్వర్డ్ కాస్ట్కి ఒక సపరేట్ ఎలక్టోరల్ ఉండాలని చెప్పేసి ఒక ప్రతిపాదనను పట్టుకొచ్చారు. ఆ ప్రతిపాదనలో భాగంగా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గానికి ఇప్పుడు మనం ఓటేసే నియోజకవర్గంలో మనకు ఒక్కళ్ళే ఉన్నారు అభ్యర్థి. కానీ అంబేద్కర్ గారు ప్రపోజ్ చేసిన దాంట్లో ఒక్కో నియోజకవర్గానికి 2 అభ్యర్థులు ఉంటారు. ఒకళ్ళు ఎస్సీ సమాజానికి సంబంధించిన వ్యక్తి, ఒకళ్ళు జనరల్కి సంబంధించిన వ్యక్తి. ఎస్సీ సమాజానికి సంబంధించిన వ్యక్తి అంటే బ్యాక్వర్డ్ కాస్ట్, అంటే ఎస్సీ అని కాదు, బ్యాక్వర్డ్ కాస్ట్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తికి ఓటేసుకుంటారు. ప్లస్ జనరల్లో మిగిలిపోయిన వ్యక్తికి కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఓటేసుకుంటారు. ఈ టైప్ ఆఫ్ సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు ప్రతిపాదించారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఎందుకు అంబేద్కర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, ఆల్రెడీ కమ్యూనల్ అవార్డు అని చెప్పేసి ముస్లిమ్స్కి, సిక్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి సపరేట్ ఎలక్ట్రాల్ ఇచ్చారన్నమాట అప్పుడు. సో దాన్ని బేస్ చేసుకుని అంబేద్కర్ గారు బ్యాక్వర్డ్ క్యాస్ట్కి కూడా ఒక సపరేట్ ఎలక్ట్రాల్ అడిగారు. బట్ దీనికి మహాత్మా గాంధీ గారు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, ఇప్పుడు సిక్కులు కానీ, ముస్లిమ్స్ కానీ వీళ్ళందరూ హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు. కానీ ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేవి అందరూ కూడా హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు. హిందూ మతంలోనే 2 టైప్ ఆఫ్ అంటే 2 రకాలుగా మీరు ఎలక్ట్రానిక్ సిస్టమ్ విడగొడితే హిందూ కమ్యూనిటీకి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ గారు అప్పుడు ఒప్పుకోలేదు. అప్పటికే మహాత్మా గాంధీ గారు ఈ క్యాస్ట్ బేస్డ్ ఎలక్ట్రాల్ని
దానికి నిరసిస్తూ ఎర్రబాడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే ఆయన ఫాస్టింగ్‌లో ఉన్నారనమాట అంటిల్ డెత్. సో, అప్పుడు ఈ క్యాస్ట్ బేస్డ్ ఎలక్టోరల్‌ని కోసము చాలామంది అంబేద్కర్ గారితో విభేదించి గాంధీ గారితోటి ఒక అగ్రీమెంట్ రాసుకున్నారు. ఇది గాంధీ గారు అండ్ అంబేద్కర్ గారి మధ్య జరిగినటువంటి పూనా ప్యాక్ట్ అంటారు. 1932లో జరిగింది ఈ అగ్రిమెంట్. సో, దీని ప్రకారము జాయింట్ ఎలక్టోరల్‌ని తీసుకురావాలని చెప్పేసి ఇద్దరి మధ్య ఒప్పందం జరిగిందనమాట. అంటే ఏదైతే అంబేద్కర్ గారు 2 ఓట్లు 2 అభ్యర్థులు ఏదైతే ప్రతిపాదించారో దానికి ఎగైనెస్ట్‌గా జాయింట్ ఎలక్టోరల్‌ని తీసుకురావాలని చెప్పి డిసైడ్ చేశారు. దీనిలో భాగంగానే రిజర్వ్ స్థానాల్లో కూడా డిక్లేర్ చేశారు బ్యాక్వర్డ్ కాస్ట్‌కి. ఈ యొక్క అగ్రిమెంట్‌కి అంబేద్కర్ గారు బ్యాక్వర్డ్ కాస్ట్ తరపున సైన్ చేశారు. మదన్ మోహన్ మాలవీయ గారు అప్పర్ కాస్ట్ తరపున సైన్ చేశారు. సో, అంబేద్కర్ గారు మాత్రం దీనికి హ్యాపీగా సాటిస్ఫై అవ్వలేరు ఈ పూనా ప్యాక్ట్ గురించి. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అంబేద్కర్ గారు దీనికి సైన్ చేయాల్సి వచ్చింది. ఈ పూనా ప్యాక్ట్ గురించి మీకు గూగుల్‌లో దొరుకుతుంది. ఒక్కసారి చదవండి. చదివి వాస్తవాలు తెలుసుకోండి. ఎవరు ఏది పడితే వాట్సాప్‌లో షేర్ చేసే ప్రతీది కూడా నిజం కాదు. సో, నేను కంప్లీట్‌గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ మనకి ఓటు హక్కు కల్పించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది నెహ్రూ కమిటీ. అంబేద్కర్ గారు రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఆయన కూడా చాలా కీ రోల్ రాజ్యాంగాన్ని క్రియేట్ చేయడంలో. సో, మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మీ దగ్గర రిఫరెన్స్ ఉంటే నేను ఆల్రెడీ అంత రీసెర్చ్ చేశాను. మీ దగ్గర కూడా రిఫరెన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం కాదు, ఎవరిని ఎక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. అందరికీ వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పక్కా ఉంటుంది. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి నేషన్‌కి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూట్‌ని బట్టి. సో, అంతే తప్ప ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. మీరేమనుకుంటారో కొంచెం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.